సినిమాల మంగపతిగా చేసిండు కదా శివాజీ. ఆ సినిమాల ఆయన చేసిన క్యారెక్టర్ చూస్తే అసలు మనిషేనా, గంత కోపమా, కనీసం ఇంటోలను కూడా అర్థం చేసుకోడా కొంచెం అన్నా అనేటట్టు ఉంటుంది. మరి అదంటే సినిమా, ఆడ ఏ డైలాగ్ ఉంటే అది చెప్తాడు కావచ్చు, ఎట్లా యాక్టింగ్ చేయమంటే అట్లా చేస్తాడు కావచ్చు. కానీ నిజ జీవితంలోకి వచ్చేటాలకు మంచిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి కదా. కానీ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లా హీరోయిన్లు వేసుకునే బట్టల విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడిండు. శివాజీ ఏం మాట్లాయా అవి? కోర్టు సినిమాలో విలన్ పాత్ర వేస్తే అందరూ షెబ్బాష్ మంచిగా నటించినవు అన్నారు. మరి నిజ జీవితంలో కూడా గట్లనే ఉండి అట్లనే మాట్లాడితే అందరూ షెబ్బాష్ అంటారు అనుకున్నాడో ఏమో గానీ, నటుడు శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల హీరోయిన్ల బట్టల గురించి మాట్లాడుకుంటా బూతు పదాలే మాట్లాడిండు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. అవ్వా అవ్వా అవ్వా, ఇవేం చిల్లర మాటలయ్యా శివాజీ. ఇంకా మీరేం అనుకోవద్దు అమ్మాయిలు అనుకుంటా, అనుకున్నా ఏం కాదు లాగి పీకుతాం అంటుండు. ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ, మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఇదేనా మీకు ఆడోళ్ళ మీద ఉన్న గౌరవం? నోటికి ఏదొస్తే అదే మాట్లాడుడా అని మస్తు మంది కోపం చేస్తున్నారు ఆర్టిస్టులు. నా శరీరం నీది కాదు అనుకుంటా అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది శివాజీకి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద. సింగర్ చిన్మయి కూడా మస్తు కోపం చేసింది. శివాజీ పోకిరిలకు హీరో, అందుకే అట్లా మాట్లాడిండు అని రాసుకొచ్చింది. శివాజీ మాట్లాడిన మాటల మీద తెలంగాణ మహిళా కమిషన్ కూడా కోపం చేసింది. ఈ నెల 27వ తారీఖు నాడు విచారణకు రావాలని నోటీసులు పంపింది. ఇట్లా చాలా మంది కోపం చేసేటాలకు శివాజీ తప్పైందని చెప్పిండు. నేను ఎవరిని అవమానపరచాలని కాదు, 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి, దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఇప్పుడు చెప్తున్నారు ఇట్లా మాట్లాడు తప్పని ముందు తెలియదా? అవి బూతులని అప్పుడు అనిపించలేదా సారు? 4 మాటలు అంటే తప్ప అర్థం కదా మీకు? ఇంకోసారైతే గిసోంటి మాటలు మాట్లాడకుండ్రి అని గట్టిగానే చెప్తున్నారు శివాజీ మాటలు విన్న కొందరు పబ్లిక్.